రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా విషయంలో కూడా మరోసారి మోసం చేయాలని చూస్తోందని రైతులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో 15,000 రైతు భరోసా ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు 12,000 ఇస్తామంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీ ఇచ్చి నిలువున మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామంటున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపడతామంటున్న ఆదిలాబాద్ జిల్లా రైతులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతాంగాన్ని నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వము గత సంవత్సర కాలంగా రైతు భరోసా విషయంలో కాలయాపన చేస్తూ 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి తీరా ఇప్పుడు కేవలం 12,000 మాత్రమే రైతు భరోసా కింద రైతులకు అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం పట్ల రైతాంగం పూర్తిగా నిప్పులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలో రైతులు మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇటు రుణమాఫీ కాక గత సంవత్సరం కాలంగా తాము ఎంతో నష్టపోయామని తీరా ఇప్పుడు 15,000 ఇస్తామని హామీ ఇచ్చి 12,000కే రైతు భరోసాను పరిమితం చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులను వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఈ రుణమాఫీ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము రైతులను మోసం చేయడం జరిగింది. ఈ రైతు భరోసా విషయంలో 15,000 ఇస్తామని కేవలం 12,000 ఇస్తామని ప్రకటించడం పట్ల రైతులు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మేము ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇస్తే రైతులందరూ కూడా మోసపోయి రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలు నమ్మి మా రైతాంగం అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయడం అనేది జరిగింది. కానీ ఈరోజు రైతులకు 2 విషయాల్లో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి ద్రోహం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆ రోజు 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పి సుమారుగా మా గ్రామం లోపల తీసుకుంటే 30 నుంచి 35% మంది రైతులకు తప్ప ఎవరికి కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదు. సరే, ఆ రుణమాఫీ ముంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోయింది. మరి కనీసం ఈ రైతు భరోసా అన్న 15,000 చెప్పినావు, 15,000 ఇస్తాను అని ఆశించినప్పటికీ నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్తో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నాం. మేము నిస్పృహలోనైనాం. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లో నువ్వు చెప్పినావు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని. కేసీఆర్ 10,000 ఇస్తే ఆ రోజు నువ్వేమన్నావు, ముష్టి 10,000 అని చెప్పినావు. కానీ ఈరోజు 15,000 ఇస్తా అని చెప్పి మాట మార్చి నిన్న 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం పట్ల రైతులు మేమందరం కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి, నువ్వు ఎప్పుడు కూడా అబద్ధాలు ప్రచారం చేస్తూనే ప్రజల్ని మోసపెడతా ఉన్నావు. ఇప్పటికే మాకు ఒక రైతు భరోసా ఎగ్గొట్టినావు. కనీసం ఈ రైతు భరోసా అయినా 15,000 ఇస్తాలని రైతులు ఆశిస్తే దీన్ని కూడా మోసం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయం పండుగలాగా ఉండే, కానీ సంవత్సరం లోపలనే వ్యవసాయాన్ని దండగ రూపంలోకి మార్చినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. కావున రైతులు మేమైతే తీవ్ర వ్యతిరేకంగా ఉన్నాం. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతుల యొక్క తడాకా ఏంది అనేది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చూపెడతాం. కాబట్టి గ్రామాల రైతులందరూ కూడా ఒకటే మేము తీర్మానం చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేయొద్దు అని కూడా గ్రామ రైతులందరూ కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి సన్నద్ధులమవుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఆదిలాబాద్ ముఖ్యంగా 2 పంటలు పండించే పరిస్థితి లేదు, కేవలం ఒక పంట మాత్రమే పండించే పరిస్థితి ఉంది. ఇలాంటి విషయంలో అడ్డగోలు నిబంధనలు పెట్టడం జరిగింది. రైతు భరోసా విషయంలో ఆదిలాబాద్ జిల్లా రైతులకు ఎలాంటి నష్టం జరగనుంది? అప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆగస్టు 15 అన్ని ఆలయాల మీద ఒట్టేసి 15 వరకు రైతులందరూ రుణమాఫీ జరుగుతుందని వేచి చూశారు. 15 తర్వాత 50% రైతులకు కూడా రుణమాఫీ జరగలే. అది జరగకపోయినా రైతు భరోసా ఆయన రబీ పంటకు వస్తుందని చెప్పేసి అంటే రబీ పంటకు రైతు భరోసా ఇవ్వక రైతులు అప్పులు చేసి రబీ పంటను సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని చర్చించి ఇప్పుడు ఎకరానికి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఏడాది పాట కాలయాపన చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఈ 12,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. తర్వాత 4 సంవత్సరాలు రైతులకు ఎలాంటిది ఏం చేయని పరిస్థితి ఉంది. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో రైతు ఉద్యమం చేపట్టేందుకు రైతులు అందరూ సిద్ధమవుతా ఉన్నారు. మీరు చెప్పండి, ఈ రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మోసాలను చేసింది? మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్తారు? రైతుల్ని తీవ్రంగా ముంచిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నాడేమో కేసీఆర్ ఇచ్చిన 10,000 ముష్టి అన్నాడు, ఇప్పుడేమో 12,000 ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని మట్టడుగు చూపిస్తారని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. మొత్తానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
పెట్టుబడి సాయం కింద కేసీఆర్ ఇచ్చిన 10,000 పెట్టుబడి సాయంతో రైతులు రాజుగా బతికారని, అయితే గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వము రైతు భరోసా విషయంలో కాలయాపనం చేస్తూ ఇప్పుడు 15,000 ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 12,000 ఇవ్వడం పట్ల ఆదిలాబాద్ జిల్లా రైతాంగం పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో రైతు ఉద్యమాన్ని లేవనెత్తామని, అలాగే గ్రామాన కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని ఇక్కడ ఉన్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.